నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మదనన్న, ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హిందూ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు కార్పొరేటర్లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 93వ వర్ధంతి వారోత్సవం జరుపుకోవడం అత్యంత ప్రధానమైందని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ పార్టీకి ఫ్యాసిస్టు నరేంద్ర మోదీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుకూరు సబ్ డివిజన్ కార్యదర్శి పుచ్చకాయల వెంకన్న, చిర్ర కృష్ణయ్య, వడ్డపోయిన కృష్ణయ్య, సికారు శ్రీను, రాచబంటి వెంకటి, రాచబంటి కోటయ్య, రాచబంటి వెంకటి, గుడిమెట్ల ఉపేందర్రావు, కోడూరు వేణు, బత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. जोहार भगत सिंह को, जोहार भगत सिंह को, साम्राज्यवादाన్ని హలో బాంబులు నిరసన వ్యక్తం చేయడానికి వేసినటువంటి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించి ఆనాడున్నటువంటి ఒక చట్టాలకి విరుద్ధంగా భగత్ సింగ్ని ఉరిదీయటం అనేటువంటిది జరిగింది. ఉరిదీసే ముందు భగత్ సింగ్ని నీ చివరి కోరిక ఏమిటయ్యా అని చెప్పి జైలు అధికారులు అడిగారు. ఇంకొక 10 నిమిషాలకి ఉరిదీస్తారనగా నాకు ఒకే ఒక ఆశయం ఉన్నది. నేను రోజు మనం ఇక్కడ భగత్ సింగ్ విగ్రహం దగ్గర కామ్రేడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ 93వ వర్ధంతిని నిర్వహించుకుంటున్నాం. ఈ వర్ధంతి సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేసేటువంటి విషయం ఏంటంటే, రాజగురు, సుఖదేవు, భగత్ సింగ్ వీళ్ళెవరు, వీళ్ళ ఆశయం ఏమిటి, వీళ్ళ లక్ష్యం ఏమిటి? ఆనాడు మన దేశాన్ని వ్యాపారం పేరుతో వచ్చి ఆక్రమించి 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈరోజు జాతీయోద్యమంలో, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వర్షపాలకు వ్యతిరేకంగా పోరాడి తమ యవన ప్రాయంలోనే తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోయినటువంటి కామ్రేడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు 93వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం జన్నారం గ్రామంలో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం అందరూ కూడా ఐక్యంగా ఉండాలి, ఈ దేశ సంపద ఈ దేశంలోనే అభివృద్ధికి కొనసాగించాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కడగడలాడించినటువంటి వారు ఏదైతే సామ్రాజ్యవాదానికి, వంశపాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించారో ఆ లక్ష్యాలను కొనసాగించేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా మళ్ళీ కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీలకు, రిలయన్స్ కంపెనీలకు పట్టుబట్టినటువంటి పరిస్థితి ఈ దేశంలో మతోన్మాద ముఖ్యంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తాడు, రద్దు చేస్తాడు. కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారు. ఈ దేశంలో రైతాంగం ప్రధానంగా వాళ్ళు పండించినటువంటి గిట్టుబాటు మద్దతు ధర చట్టాన్ని చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నా కానీ వాళ్ళ మీద ఒక కర్కశంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఈనాటికి కూడా ఢిల్లీలో ఆ ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులందరూ కూడా ఈ దేశ సంపదను మొత్తం కూడా మనం కాపాడుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను కాపాడుకోవాలి,
ఈ చట్టాలను తొంగలో దొక్కేటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి నరేంద్ర మోడీని, మతోన్మాద పాసిస్టు భావజాలంతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మనం అందరం కూడా పోరాడాలి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఏదైతే స్ఫూర్తితో, ఏదైతే ఆశయంతో ఆ రోజు వాళ్ళ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది.